సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, మనం గత పాఠంలో సైతానీయమైన గర్వాహంకారాలు ఎంత ప్రమాదకరమైనవో చూచామో, అదే అధ్యాయంలో 2-3 ముఖ్య విషయాలు మీ దృష్టికి తేగోరుతాను. యెహెజ్కేలు 28వ అధ్యాయం 17వ వచనం, సైతానుపై దేవుని తీర్పు. నీ సౌందర్యాన్ని చూచుకొని నీవెంతో గర్వించావు, నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానాన్ని చెరుపుకున్నావు. శ్రోతలు, కొంచెం ఆలోచించండి. సొలొమోను జ్ఞాని గదా, కాని ఆ జ్ఞానాన్ని అతడు చేజేతులా చెరుపుకున్నవాడై చివరికి అంతా వ్యర్థమనే ప్రసంగి అయ్యాడు. దేవుడు సృజించిన లూసిఫరుకు దేవుడు ఎంతో జ్ఞానమిచ్చాడు. సంపూర్ణ జ్ఞానం, జ్ఞాన సర్వస్వం ఇచ్చాడు. అయితే లూసిఫరు దేవునికి విరోధి అయిన అపవాదిగా మారాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు లూసిఫరును ఏం చేశాడో చూడండి. నేలమీదికి అతణ్ణి పడద్రోసి రాజులు చూస్తూ ఉండగా అతణ్ణి హేళనకు అప్పగించాడు. సైతానుకు అపజయము, సిగ్గు. 19వ వచనం, జనులలో నిన్నెరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడతారు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉంటావు. శ్రోతలు, చిట్టచివరికి సైతానుకు ఎలాంటి దుర్గతి పడుతుందో ప్రవచనం చెప్పబడింది. సైతాను దేవుని సృష్టి నుంచి పూర్తిగా తొలగించబడతాడు. ఆ శుభదినం కోసం మనమంతా ప్రార్థించాలి. సీదోనుపై కూడా తీర్పు, కాని అది పూర్తిగా నాశనం కాదు. అయితే సీదోనులో రక్తపాతం జరుగుతుంది. తూరు నామరూపాలు లేకుండా పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది. తూరుకు సీదోనుకు మధ్య 25 కిలోమీటర్ల దూరముంది. అయితే తూరులాగా సీదోను పూర్తిగా ధ్వంసం కాలేదు. ఈ రోజున సీదోను ఇంకా ఉన్నది. మధ్యప్రాచ్యం నుండి ఇక్కడికి పెట్రోల్ సరఫరా ముమ్మరంగా సాగుతుంది. ఇక్కడి నుంచే నూనె అనేక దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే తూరు మాత్రం పూర్తిగా పాడైపోయింది. ఈ రోజున అక్కడ ఏదో ఒక చిన్న రేవులో బెస్తవారు చేపలు పట్టుకుంటూ మనకు కనిపిస్తారు. తూరు తిరిగి పునర్నిర్మించబడదు అని దేవుడు ప్రవచించాడు. సీదోనుకు తీర్పు, కనుకనే తూరు గతించింది. తీర్పు వచ్చినా సీదోను ఇంకా నిలిచి ఉంది. 25-26 వచనాలు, జనులలో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసిస్తారు. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకుంటారు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరిస్తూ వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించే కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. విన్నారా శ్రోతలు? చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూరుస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని ప్రణాళికను సైతాను భంగం చేయజాలడు. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, మిగతా ప్రవక్తల మాటలు వింటే ఇశ్రాయేలీయులను దేవుడు తప్పకుండా సమకూరుస్తాడు అని బోధపడుతుంది. ఇశ్రాయేలు జాతితో దేవునికి ఇంకా పని ఉంది. ఈ ప్రవచనాలు రాబోయే సంఘటనలకు అద్దం పట్టినట్లు చూపుతాయి. దేవునికి స్తోత్రం. ప్రియశ్రోతలు, ఇప్పుడు యెహెజ్కేలు 29వ అధ్యాయానికి రండి. ఈ అధ్యాయంలో ఈజిప్టును గురించిన ప్రవచనం. ఈజిప్టు గొప్ప జాతి. దేవుడు దానిని నాశనము చెయ్యలేదు. ఈ జాతి ఎంతో ప్రాచీనమైనది. ఈ దేశానికి చుట్టూ అరణ్యాలు, దీనికి గొప్ప కాపుదల. నైలు నది లోయ గుండా మాత్రమే ఎవరైనా ఈజిప్టు దేశంలోకి ప్రవేశింపగలరు. ఈజిప్టు నగరాలకు ప్రాకారాలు ఉండవు, అవసరం లేదు కూడా. ఈ ప్రవచనంలో దేవుడంటున్నాడు, ఈజిప్టు దేశీయులు 40 సంవత్సరాలు చెరగొనిపోబడతారు. యెహెజ్కేలు 29వ అధ్యాయం 1-2 వచనాలు. 10వ సంవత్సరం 10వ నెల 12వ దినాన యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. నరపుత్రుడా, నీ ముఖమును ఈజిప్టు రాజైన ఫరో వైపు తిప్పుకొని అతణ్ణి గూర్చి ఈజిప్టు దేశమంతటిని గూర్చి ఈ సమాచారమెత్తి ప్రకటించు. దేవుడు వీరి మీద మోపే నేరం
చాలా తీవ్రమైనది. తన ప్రజలను వీరు బానిసలనుగా చేశారు. ఇటుక బట్టీల దగ్గర పడి ఉన్న బానిసలై వారు దుర్భరమైన జీవితం గడిపారు. దేవుని ప్రజలను వీరు విగ్రహారాధికులనుగా మార్చారు. ఇశ్రాయేలు శరీరంలో ఈజిప్టు ఒక ముల్లు. ఇంత జరిగినా ఇశ్రాయేలీయులు చీటికీ మాటికి సహాయం కోసం ఈజిప్టుకే వెడతారు. అది వారికి అలవాటైపోయింది. దేవుడంటున్నాడు, ఈజిప్టుకు తీర్పు తీరుస్తున్నాను, శిక్ష విధిస్తున్నాను. 3వ వచనం, ఈజిప్టు రాజైన ఫరో, నైలు నదిలో పండుకున్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేనే దానిని కలుగజేశాను అని నీవు చెప్పుకుంటున్నావే. మొసలి అంటే మకరం. ఇది పెద్ద ఘటసర్పం. ఇది సముద్ర పిశాచం. ఈ సముద్ర మకరం అనగా ఈజిప్టు అంటోంది, ఈ నైలు నది నాది. ఈజిప్టు సంస్కృతి ఎలాంటిది? వారు పక్షులను, మృగాలను, కీటకాలను పూజిస్తారు. నిర్గమకాండం 7 నుండి 11 అధ్యాయం వరకు ఈజిప్టు మీదికి 10 తెగుళ్లు వచ్చాయి. మీకు జ్ఞాపకముందా? ఈ తెగుళ్లు ఏమిటనుకున్నారు? దేవుడు వారిపైకి పంపిన తీర్పు, అనగా అక్కడి స్థానిక దేవతలతో దేవుడు చేసిన యుద్ధం. ఈ యుద్ధం బహు విచిత్రమైంది. హెకా అనే దేవత ఉంది. ఈ దేవతకు కప్ప తల ఉంది. అయితే ఒకరోజు ఉదయం ఆ దేశమంతటా కప్పల సైన్యం వచ్చిపడింది. ఇప్పుడు వారేం చెయ్యాలి? కప్పలను చంపాలి గదా. ఎలా చంపుతారు? కప్ప అంటే హెకా దేవత గదా. ఈ అయోమయావస్థలో చివరికి హెకా ఓడిపోయింది. యెహోవా దేవుడు గెలిచాడు. ఈ యుద్ధ విధానం నిజంగా విచిత్రమే. ఈజిప్టు రాజును ఫరో అంటారు. అది బిరుదం. అతని అసలు పేరు హోప్రా. గ్రీకులో ఎప్రీస్ అంటారు. నెకో అనే ఫరోకు హోప్రా ముదిమనుమడు. ఇతడు యూదా రాజైన యోషియాను మెగిద్దో యుద్ధంలో ఓడించాడు. యోషియా రాజు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా మొదలైన రాజులు ఈజిప్టు సాయం కోరినవారే. యెరూషలేము ముట్టడి సందర్భంలో వీరు హోప్రా ఫరో సాయం అభ్యర్థించారు. అప్పుడు ఈజిప్టు సైన్యం వచ్చింది. ఫెనీకే ద్వారా ముందుకు సాగి కల్దీయులను ఎదుర్కొన్నది. అయితే ఆ సమయంలో యిర్మీయా ప్రవక్త ప్రకటించాడు. యిర్మీయా 46 అధ్యాయం 25, 26 వచనాలు. ఇశ్రాయేలు దేవుడు, సైన్యములకధిపతి అయిన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నోలో ఉండే ఆమోను దేవతను, ఫరోను, ఈజిప్టును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతణ్ణి ఆశ్రయించే వారిని నేను దండిస్తాను. వారి ప్రాణము తీయజూచే బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, అతని సేవకుల చేతికి వారిని అప్పగిస్తున్నాను. ఆ తరువాత అది మునుపటి వలెనే నివాస స్థలమవుతుంది. ఇదే యెహోవా వాక్కు. ఈ ప్రవచనం తరువాత 17 సంవత్సరాలకు ఇది నెరవేరింది. యెహెజ్కేలు 29 అధ్యాయం 13 వచనం. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, 40 సంవత్సరాలు జరిగిన తరువాత ఈజిప్టు వారు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూరుస్తాను. సరిగ్గా 17 సంవత్సరాలకు బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి ఈజిప్టు వారిని చెరగొనిపోయాడు. వీరు 40 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాల చెర అనుభవించారు. 14 వచనం. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అనే వారి స్వదేశములోనికి వారిని మరల రప్పిస్తాను. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉంటారు. వారికను జనముల మీద అతిశయపడకుండా ఉండేటట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉంటారు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గిస్తాను. శ్రోతలు వింటున్నారా? ప్రాచీన కాలంలో ఈజిప్టు గొప్ప రాజకీయ శక్తి. చరిత్రలో అవి ప్రథమ పుటలు. అప్పుడే ఈజిప్టు ఒక జాతిగా రూపొందింది. అప్పటి స్తూపాలు, అవశేషాలు మనకెన్నో సత్యాలు బయలుపరుస్తాయి. అప్పటి వారి నాగరికత ఎంతో గొప్పది.
గ్రీకు సంస్కృతిపై ఈజిప్టు ప్రభావం ఎంతగానో ఉంది. ఈజిప్టు సంస్కృతి సభ్యతలు గొప్పవే కాని దేవుడన్నాడు, ఇదిగో ఈజిప్టు నిన్ను నెబుకద్నెజరు గెలుస్తాడు, నిన్ను వశపరుచుకుంటాడు. నీవు 40 సంవత్సరాలు చెరలో ఉంటావు. ఆ చెర తీరాక నీవు మరల స్వదేశానికి వెడతావు. అయితే నీ పరిస్థితి, నీ వైభవం హీనస్థితికి దిగిపోతాయి. రాజ్యాలన్నిటిలో నీవు మరీ హీనస్థితికి పడిపోతావు. చూచారా, దేవుని ప్రవచనాలు తప్పక నెరవేరుతాయి. అక్కడి ప్రజలు పురావైభవాన్ని కోల్పోయారు. అక్కడ దరిద్రం తాండవిస్తోంది. 19-20 వచనాలు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెడతాడు. అది అతని సైన్యానికి జీతమవుతుంది. తూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేశాడు గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగిస్తున్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోనే ఈ రాజ్యాలన్నిటినీ గెలుస్తుంది. తూరు, ఈజిప్టు, ఇశ్రాయేలు మొదలైన రాజ్యాలను బబులోను జయిస్తుంది. బబులోనే మొట్టమొదటి ప్రపంచ సామ్రాజ్యం. శ్రోతలు, ఇప్పుడు మీరు 30వ అధ్యాయానికి రండి. ఈ అధ్యాయమంతా విలాపమే. ఈజిప్టు నాశనాన్ని గురించి యెహెజ్కేలు ప్రవచిస్తున్నాడు. జాతి యావత్తూ అధఃపతనం చెందుతుందని దేవుడు ప్రవక్త నోట పలికించాడు. యెహెజ్కేలు 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకు ఈలాగు సెలవిచ్చింది, నరపుత్రుడా, సమాచారమెత్తి ప్రవచించు. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆహా, శ్రమదినము వచ్చిందే, అంగలార్చండి, శ్రమదినము వచ్చిందే. యెహెజ్కేలు విలాప వాక్యాలివి. యెహోవా దినం వచ్చింది, అది దుర్దినం, అన్యజనులు శిక్షనొందే దినం. ఆ ప్రాంతాలలో వర్షాభావం చేత మేఘాలు అంతగా కనపడవు. మబ్బు పట్టిన రోజు వచ్చింది అంటున్నాడు ప్రవక్త. అక్కడి వారు నీటి కోసం నైలు నది మీద ఆధారపడతారు. అంతేకాదు, నైలు నది మకరాన్ని అనగా మొసలిని పూజిస్తారు. జంతుజాలములో ప్రతిదాని రూపాన్ని పూజించడం వారి సాంప్రదాయం. అన్యజనులు శిక్షనొందే దినం, అది అన్యుల కాలం. లోకములోని జాతులలో సంచలనాన్ని చూస్తూ ఉంటే ఇవి అన్యుల కాలాలే అనిపిస్తుంది. 4వ వచనం. ఖడ్గము ఈజిప్టు దేశం మీద పడుతుంది. ఈజిప్టు వారిలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడతారు. శత్రువులు ఈజిప్టు వారి ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొడతారు. ఈజిప్టుకు ఇథోపియా దేశాలకు మధ్య ఒకప్పుడు సఖ్యం ఉండేది. అయితే ఎక్కువ కాలం ఈ 2 జాతుల మధ్య విరోధమే ప్రవర్తిల్లింది. ఫరో కుమార్తెకు మోషే కుమారుడయ్యాడు అంటే ఫరో తర్వాత తానే సింహాసనమెక్కుతాడు. ఇథియోపియాపై ఒకసారి దండెత్తాడని కొందరు చెప్పుకుంటారు. 5వ వచనం. కూషీయులు, పూతీయులు, లూదీయులు, కూబీయులు, నిబంధన దేశపు వారు, మిశ్రిత జనులందరూ ఖడ్గము చేత కూలుతారు. ఈ రాజ్యాలన్నిటి మధ్య సఖ్యం ఉంది. అయితే వీరందరూ నెబుకద్నెజరుకు లోబడాల్సి వస్తుంది. నెబుకద్నెజరు ప్రపంచ విజేత. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కనిపించిన విగ్రహము తల బంగారం. 4 ప్రపంచ రాజ్యాలలో బబులోను పైన ఉంది. 6వ వచనం. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈజిప్టును ఉద్ధరించేవారు కూలుతారు, దాని బలగర్వము అణిగిపోతుంది. మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు జనులు ఖడ్గము చేత కూలుతారు. ఈ దేశాలన్నీ ఈజిప్టు సహాయము కోరినవే. వీటన్నిటికీ దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. 12వ వచనం. నైలు నదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమ్మివేస్తాను. పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయిస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చాను. శ్రోతలు వింటున్నారా? నైలు నదికి ఉపనదులు ఎన్నో ఉన్నాయి. ఉపనదులకు కాలువలు కూడా ఉన్నాయి. ఆ దగ్గరే గోషేను భూమి ఉంది. ఈజిప్టుకు ఇశ్రాయేలీయులు వచ్చి
గోషేను భూమి మీదే విడిది చేశారు. నైలు నదిని ఎండిపోజేస్తాను, నేనా దేశాన్ని దుర్జనులకు అమ్మేశాను అన్నాడు దేవుడు. ఈజిప్టు పతనమైన తరువాత అలెగ్జాండరు ఆ దేశాన్ని వశపరుచుకున్నాడు. అలెగ్జాండరు తదనంతరం అతని అధిపతులు ఆ రాజ్యాలను ఆక్రమించారు. ఆ తరువాత గ్రీకు దేశస్థుడు ఈజిప్టును పరిపాలించాడు. పరాయివారి చేత నేను ఆ దేశాన్ని పాడు చేయిస్తాను అన్నాడు దేవుడు. ఈజిప్టు పరాయి రాజుల చేతిలోకి పోయింది. ఆ దేశమంతా పాడుబీడైపోయింది. 13వ వచనం, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, విగ్రహాలను నిర్మూలం చేసి నోపులో ఒక్క బొమ్మ కూడా లేకుండా చేస్తాను. ఇక ఈజిప్టు దేశములో అధిపతిగా ఉండడానికి ఎవ్వడూ ఉండడు. ఈజిప్టు దేశంలో భయం పుట్టిస్తాను, నోపులో ఒక్క విగ్రహాన్ని కూడా ఉండనియను అన్నాడు దేవుడు. నోపు అంటే మెంఫిస్. యెహెజ్కేలు కాలంలో మెంఫిస్ ఒక మహానగరం, ధనధాన్యాలతో తులతూగిన నగరం. ఆ నగరంలో ఎక్కడ చూచినా విగ్రహాలే, దారికి ఇరుప్రక్కలా విగ్రహాలే, పట్టణాన్ని నింపిన విగ్రహాలే ఒక అలంకారంగా నాటి ప్రజలు భావించారు. దేవుడు ఖండితంగా చెబుతున్నాడు, నోపులో విగ్రహాలు ఉండడానికి వీల్లేదు. ఈ రోజున ఆ ప్రాంతంలో ఒక్క విగ్రహము కనిపించదు. దేవుని ప్రవచనాలు తప్పక నెరవేరుతాయి. ఈజిప్టు దేశంలో అధిపతిగా ఉండడానికి ఎవడూ దొరకడు. ఫరో రాజవంశం పూర్తిగా అంతరించింది. ఉన్న పరిపాలకులలో సమర్థుడు ఒక్కడూ లేడు. ఇతర జాతులను సహాయమడిగే స్థితికి దేశం దిగజారిపోయింది. దయనీయ స్థితిలో ఉంది రాజ్యం. 15వ వచనం, ఈజిప్టుకు కోటగా ఉన్న సీను మీద నా క్రోధమును కృమ్మరిస్తాను, నోలోని జనసమూహమును నిర్మూలము చేస్తాను. సీను అనే ప్రదేశాన్ని పెల్యూసియం అంటారు. ఈ స్థలమిప్పుడు పూర్తిగా ఇసుకలో పూడిపోయింది. నోలోని జనులను నిర్మూలం చేస్తాను అన్నాడు దేవుడు. నో అంటే థేబ్స్ అనే ప్రదేశం. నైలు నదికి పైగా ఉన్న గొప్ప నగరమిది. 21 నుండి 22వ వచనం వరకు దేవుడు ఈజిప్టులోని 3 ముఖ్య పట్టణాలను పేర్కొంటున్నాడు. ఈ పట్టణాలను ఇప్పుడు మనం గుర్తుపట్టలేము. ఇప్పుడు ఈ పట్టణ శిథిలాలు మిగిలి ఉన్నాయి. నరపుత్రుడా, నేను ఈజిప్టు రాజైన ఫరో బాహువును విరిచాను. అది బాగవటానికి ఎవరూ దానికి కట్టుకట్టరు. అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరూ దానికి బద్ద కట్టరు. నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధముగా ఉన్నాను. బాగుగా ఉన్న దానిని, విరిగిపోయిన దానిని, అతని 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడేటట్లు చేస్తాను. దేవుడు మరోసారి ఖండితంగా చెబుతున్నాడు, ఈజిప్టు దేశం ఘోరంగా పతనం చెందుతుంది. ఈజిప్టు పరిపాలకులందరి చేతిలో రాజదండం ఉన్నట్లు చిత్రపటాలలో కనిపిస్తుంది. రాజదండం అధికారానికి సంకేతం. నేను ఫరో చెయ్యి విరగ్గొట్టాను అంటున్నాడు దేవుడు. చేయి విరిగినవాడు రాజదండం పట్టుకోలేడు. విరిగిన ఫరో చేతికి కట్టుకట్టేవాడెవ్వడూ ఉండడు. బబులోను ఈజిప్టును గెలుస్తుంది, వశపరుచుకుంటుంది. ఫరో బబులోనును ఎదిరించలేడు. ఇదంతా దేవుడు తన ప్రవక్త ద్వారా పలికించిన ప్రవచనం. దేవుడు చెప్పినట్లే జరిగింది. ఈజిప్టు వారి బలగర్వం అణచబడుతుంది. మబ్బు ఈజిప్టును కమ్ముతుంది. దాని కుమార్తెలు చెరలోనికి పోతారు. దేవుడు బబులోను రాజును బలపరిచాడు. ఫరో చావు దెబ్బతిన్నాడు, మూలుగుతున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.